వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వరంగల్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో పైడిపల్లి గ్రామం దగ్గర 4000 నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. సుమారు 2 సంవత్సరాల నుండి అక్కడే ఉంటూ కూలి పనులకు వెళుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి జేసీబీలతో గుడిసెలు నేలమట్టం చేశారు. రాత్రికి రాత్రే గుడిసెలు కూల్చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెల తొలగింపుపై నిరాశ్రయులతో మా వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. అర్ధరాత్రి 2 గంటలకు పోలీస్ శాఖ పార్టీ అంటే నిరుపేదలపై కన్నెర చేసింది. 2 గంటల సమయంలో సుమారు 1000 మంది పోలీసు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్న గుడిసె వాళ్ళను గుడిసెలు తొలగించడం జరిగింది. వాళ్ళు గాఢ నిద్ర ఉన్నారు. అసలు ఏం జరిగింది, కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకు ఇదంతా నేలమట్టమైంది. మనతోటి గుడిసె వాసులు అక్కడ నాయకులు ఉన్నారు. అసలు వాళ్ళకి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, రాత్రి 2 గంటల ఉత్కంఠ ఏం తెలుసుకుందాం. చెప్పడం అసలు ఏం జరిగింది నైటు? మధ్యరాత్రి 2:30 ప్రాంతంలో ఒక సుమారుగా 400 మంది పోలీసు వాళ్ళు, ప్రైవేటు మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు వీళ్ళందరూ కలిసి ఒక 1000 మంది, ఒక 25 జేసీపీలు, డోజర్లు, డీసీఎంలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడున్న నిద్రపోయినటువంటి ప్రజల్ని అర్ధరాత్రి వచ్చి జేసీపీలతోని నెట్టేయడం జరిగింది. మొత్తం గుడిసెల్ని నేలమట్టం చేయడం జరిగింది. కనీసం ముందు ఒక హెచ్చరిక చేసి మీ వస్తువులు మీరు తీసుకోండి, ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయాలని చెప్పి ఉంటే ఈ ప్రజలు అప్రమత్తమయ్యి తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఈరోజు కూలీ నాలి చేసుకొని మిర్చి కళ్ళలో పోయి 100-200లకు పనిచేసేటువంటి మహిళలు 2 సంవత్సరాల కాంచి ఇక్కడనే జీవిస్తుంటే ఇప్పుడు గుడిసెలు వేసినటువంటి ప్రాంతంలో 2022లో గుడిసెలు వేస్తే 23 అయిపోయింది, 24 వచ్చింది. చిన్నగా కంప కొట్టుకొని ఒక గుడిసెలు వేసుకుంటే ఈ అర్ధరాత్రి పూట రావాల్సినటువంటి ఇది ప్రభుత్వమే కదా, అధికారులే కదా, ప్రభుత్వం వాళ్ళు ముందు వచ్చి మధ్యాహ్నం వచ్చి లేదా ఉదయం పూట వచ్చి ఒక హెచ్చరికలాగా జారీ చేసి ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయంటే మేము ఖాళీ చేసేందుకు ప్రభుత్వ అధికారులతో సంప్రదించి మేము వేరే చోట కనుక పునరావాసం కల్పిస్తే ఇక్కడి నుంచి మేము ఖాళీ చేసి పోతామని కూడా చెప్పాం. కానీ అవన్నీ ఏది పట్టించుకోకుండా ఒక్క వస్తువు, ఒక బిందె కానీ, చెంబు కానీ, ఇక రేకులు కానీ, బట్టలు కానీ, నిత్యావసర ప్రతి వస్తువు, కూలీనాలు చేసుకున్నటువంటి బియ్యం కూడా ఈరోజు నేల పాలు చేసినటువంటి దుశ్చర్యగా ఇలా మేము సంఘ విద్రోహ శక్తులమా, లేదా పాకిస్తాన్ వాళ్ళమా, లేకపోతే ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర ఈ ప్రాంత ప్రజలం కాదా, ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులకు ఓట్లు వేయట్లేదా? మీరు ఎన్నికలప్పుడు అనేక మాటలు చెప్పింది కదా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు జాగిస్తా అని. కానీ మీరు అధికారులు పెట్టి సర్వే చేపించి లేని వాళ్ళకు ఇస్తా అని చెప్పి ఒక ఆధార్ కార్డు ద్వారా కూడా మీరు చేయొచ్చు కదా. కానీ ఒక దొంగల్లాగా ప్రజలను మొత్తం ఒక అన్యాయంగా గురి చేసి ఈరోజు దుఃఖ సముద్రంలో ఉన్నారు ఒక్కొక్క ప్రజలు. 2 సంవత్సరాల కాంచి బతుకుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఎక్కడికి పోవాలి, ఆశ్రయం లేదు, ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితి. అట్లాంటి ఒక దుర్మార్గంగా ప్రజల మీద దాడి చేయడానిక మీకు జీతాలు గవర్నమెంట్ ఇలా పోలీసు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి జీతాలు, ఎంఆర్ఓకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రజలు కట్టే ప్రత్యక్ష పరోక్ష పన్నుల నుంచి జీతాలు తీసుకునేటువంటి అధికారులు ప్రజల్ని గౌరవించరా? మీకు రూల్స్ ఉన్నాయా? అర్ధరాత్రి ఇల్లు కూలగొట్టమని చెప్పి మీకు ఏ ఆర్డర్స్లో ఉన్నాయి? హైకోర్టు నుంచి మేము హైకోర్టుకు అప్పీలుకు పోయినాం, స్టే ఆర్డర్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇలా కొంతమంది రైతులు అనే పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కొమ్ము కాస్తారా మీరు అధికారులు, ప్రభుత్వం? ఇలా ఈ భూమిని ఏం చేయదలుచుకున్నారు? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి వాటాలు డబ్బులు అమ్ముకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఖబర్దార్, హెచ్చరిక చేస్తున్నాము. ఈరోజే హెచ్చరిక చేస్తున్నాం. మేము ఇక్కడ ఎస్ఆర్ఎస్పి భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు మేము అద్దులు పెడతాము. వాళ్ళ పంటను పక్కకు పెట్టాలి. ఈ ప్రభుత్వం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదోళ్లకు పంచే వరకు ఈ పోరాటాన్ని ఆపము. ఈ ప్రభుత్వ భూమి పేద ప్రజలకే, రాజ్యాంగంలో లేదా? కనీసం కూడు గుడ్డ నీడ ఇవ్వాలనేటువంటి సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా ఈరోజు లోక్సభ ఎన్నికలు పెట్టుకున్నారు. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దాడి చేసిండ్రు? కాబట్టి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, ఇప్పటికైనా అధికారులు ఒక బాధ్యతాయుతంగా పేద ప్రజలకు సర్వీస్ ఇచ్చే ఓరియంటేషన్తో చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ పేద ప్రజలు నిర్వాసితులు అయినారు, 2 సంవత్సరాలు దీన్ని ఆధారపెట్టుకొని బతికిండ్రు. కాబట్టి తక్షణం వీళ్ళకి న్యాయం చేయాలని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఇక్కడనే ఉంటాం, ఎవరు వస్తారో రమ్మని చెప్పండి. మీరు కాగితాలు ఉన్నాయి కదా, రికార్డు ఉంది కదా, భూమి మేము సంకల పెట్టుకొని ఈ భూమిని ఇక్కడి నుంచి ఎత్తుకపోవడానికి రాలే, ఇక్కడ బతకడానికి వచ్చినాం. బతకడానికి వచ్చిన మీద మీరు జులుం చేస్తారా? ఇలా రైతులు వాళ్ళు రియల్ ఎస్టేట్ పేరు తెప్పుకొని ఇక్కడ మేము చూపిస్తాము, ఆయనే బోర్డు పెట్టుకున్నాడు,
రోజు ఒక్కొక్క 4 కార్లు వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. కాబట్టి ప్యాకేజీల కోసం, డబ్బుల కోసం అధికారులు అమ్ముడు పోవద్దని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఈ ప్రజలకు ఇక్కడ స్థలాలు కేటాయించే వరకు ఇక్కడనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ దాడి చేసినందుకు, దాడి చేసిన ప్రతి అధికారి మీద చర్యలు చేసుకొని వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా మాత్రం ఎర్రజెండా నీరులోకి వచ్చేసి సుమారు ఒక 4,000 కుటుంబాలు నిరుపేద కుటుంబాలకు గుడిసెలేసుకోవడం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో పోలీస్ శాఖ ఇక్కడికి వచ్చేసి వాళ్ళని గాఢ నిద్రలో ఉన్న సమయంలో వాళ్ళు జేసీబీలతోటి ట్రాక్టర్లతోటి తీసుకొచ్చి వాళ్ళని నెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మనతో మహిళలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం అసలు ఏం జరిగిందమ్మా నైటు? మేము అందరం గాఢ నిద్రలో ఉన్నామండి. అందరం ఇక్కడ పడుకున్నాము. సడన్గా మొత్తం వెహికల్స్ హారన్లు కొట్టుకుంటూ వచ్చిండ్రు. ఏందని చెప్పేసి అందరం సమాచారం ఇచ్చుకొని అందరం రోడ్లపైకి వచ్చేసరికి మేము వెళ్తూ ఉంటేనే మమ్మల్ని అందరినీ అడ్డగించి ఎదురుపోయిన వాళ్ళందరినీ కూడా లేవట్టడం, వ్యాన్లో వేయడం అంతా ఆగం చేసారు. మేము వాళ్ళని ఎదుర్కోలేకపోయినాం. చాలా మంది వచ్చిండ్రు. మేము ఎంతమంది పోయినా కూడా మమ్మల్ని నెట్టేసి వచ్చి మా గుడిసెలన్నీ కూడా మొత్తం ఆగం చేసారు. సామాన్లన్నీ ఆగము. చిన్నపిల్లలు ఇక్కడ పాములలో తేళ్లలో మేము వండుకుంటా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మరి ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కళ్ళు కనపడట్లేదా? మరి ఆ 2 సంవత్సరాలు మేము గుడిసెలు వేసుకున్నప్పుడే అడ్డగించేది ఉంటే మాకు ఇంకేదన్నా సోర్సెస్ ఉండేది కదా. ఇప్పుడు ఇంతమంది దాదాపు 4,000 మంది ఇక్కడ ఉన్నాము. అందరము ఇల్లులు కోల్పోయి అందరి పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వం మాకు పట్టించుకోవాలి. ఓట్లప్పుడు మాత్రం మా దగ్గరకు వస్తారు, ఓట్లు వేయమని అడుగుతారు. కానీ ఇప్పుడు మేము ఇల్లు లేక ఇక్కడ ఇల్లు వేసుకొని ఉంటే కనీసం మాకు నీడ కూడా లేకుండా మొత్తం ఇళ్ళన్నీ నేలమట్టం చేసిండ్రు. మళ్ళీ ఏ మోకం పెట్టుకొని మమ్మల్ని ఓట్లని అడుగుతారు. మేము పేద ప్రజలకు ఈ స్కీములు పెట్టినాం, ఆ స్కీములు పెట్టినామని అంటున్నారు కదా. మరి ఇంతవరకు ఇంతమందిని కూడా ఇల్లు లేకుండానే ఉన్నాం కదా. మరి మేము వాళ్ళ కళ్ళ కనపడట్లేదా? ఓట్లప్పుడు అయితే మా దగ్గరకు వస్తారు, ఓట్లు వేయండి, గెలిపియండి అని అంటారు. ఇప్పుడు మేము ఎందుకు కనపడట్లేదు? ఏ స్కీమ్లకు, అన్ని స్కీమ్లకు మేము అర్హులమే ఇక్కడ ఉన్నవాళ్ళం. మాకు ఆ స్కీమ్ల కింద మాకు ఇల్లులు కట్టియాలి. ఇప్పుడు కోల్పోయిన అన్నీ మీరు చూడండి. అసలు ప్రతి ఒక్కరిలో కూడా దుఃఖము. రాత్రి నుంచి నిద్ర లేదు. పిల్లలకు ఇంత తిండి పెట్టుకుందామన్నా లేదు. ఈ టైం అయింది, పిల్లల్ని స్కూల్లో పంపించుకోవాలి. మరి 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మమ్మల్ని ఎప్పటికి కూడా హెచ్చరించలేదు. 2 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మా దగ్గరికి రాలేదు. అప్పుడు మేము భరోసా అనుకున్నాం, మా పేదవాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, ఈ జాగాలు ఇస్తారు, ఇల్లులు కూడా కట్టిస్తూ ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. అవన్నీ మాకు ఇక్కడ వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. రాత్రికి రాత్రి వచ్చేసి మొత్తం ఇల్లులన్నీ కూడా నేలమట్టం చేసేసిండ్రు. మా బ్రతుకులన్నీ కూడా ఆగమైపోయినాయి. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వ పథకాలకు మేము అందరం అర్హులు ఉన్నాము. ఇక్కడ మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టియాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకేనమ్మా, రాత్రి 2 గంటల సమయం వచ్చారు. మీరు వాళ్ళకి చెప్పలేదా? అడ్డుకోలేదా వాళ్ళని? అడ్డుకున్నామండి. అడ్డుకున్న వాళ్ళని అడ్డుకున్నట్టే మమ్మల్ని లేడీస్ కూడా వచ్చిండు. ఆడవాళ్ళని కూడా పోనీయట్లేదు. గుంజి పక్కకేసుడు, మగవాళ్ళు మాట్లాడితే తీసి డీసీఎంలు వేసుకున్నారు. తరలించారు స్టేషన్కు? తరలించలేదు. ఇక వాళ్ళని కిందికి రాకుండా వాళ్ళని కావాలి అల్లనే పెట్టి కూర్చున్నారు. ఇక వాళ్ళని దిగనీయలేదు కిందికి. లాఠీ చార్జ్ ఏం లేక నెట్టేయడము. అసలు ఎవరిని కూడా మాట్లాడనీయకుండా మొత్తం నెట్టుకొని వచ్చేసింది. ఇక ఆ మున్సిపల్ సిబ్బంది కూడా చాలా మంది వచ్చిండ్రు. మేము కొంతమంది అయిపోయినాం. మాకంటే మించి వాళ్ళు 4,000 మంది దాకా మొత్తం వెహికల్స్ పట్టుకొని వచ్చిండండి. రాత్రిపూట అసలు నిద్రలో ఉన్న వాళ్ళు గంత దాడి చేస్తారని మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి? మా ఇల్లులు కూడా కొడతారని మేము ఎందుకు అనుకుంటాం చెప్పండి? అంటే గతంలో ఎప్పుడైనా వచ్చి మీకు ఇన్ఫర్మేషన్? ఎప్పుడు రాలేదండి. 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక పెద్ద దట్టమైన అడవిలాగా ఉండేదండి ఇది. అట్లాంటిది మేము అన్ని ఒక 6 నెలలు కష్టపడి చెట్లన్నీ కొట్టి భూమిని అంతా కూడా సాఫ్ చేసుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. వర్షంలో దడిచినాం, ఎండకి ఎండినాం. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వస్తుందని కొంచెం మొగురాలు ఆ సిమెంట్ పోల్స్ వేసుకొని కొంచెం రేకులు వేసుకుంటే మళ్ళీ వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుందని రీసెంట్గా మేము దాన్ని స్టార్ట్ చేసి చేసుకుంటా ఉన్నాం. ఈ లోపల ఒక్కొక్కరు 20-30 వేలండి గిరిగిరి చిట్టీలు తీసుకొచ్చుకొని ఇక్కడ రేకులు అవి వేసుకున్నాం. కనీసం ఆ చిట్టి పైసలు కూడా 1-2 కిస్తీలు కూడా కట్టలేదు. ఆ అప్పులుగానే ఉన్నాయి. మా గుడిసెలు కూడా లేకుండా అయిపోయినాయి. ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఎవరిని పలకరించినా, ఎవరిని చూసినా మాత్రం వాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్ళే వస్తున్నాయి. ఎక్కడి నుంచో మేము ఇక్కడికి వచ్చాము. జీవనాధార కోసం పక్కన ఉన్న మార్కెట్లో కానీ వ్యవసాయ కూలీగా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము. ఒకరోజు కూలీకి వెళ్తే మాకు వచ్చే 200 రూపాయలతోటి మేము గిరిగిరి చెట్టు ఎత్తుకున్నాము. ఆ డబ్బులు కట్టుకుంటే జీవనం కొనసాగిన నేపథ్యం అది. అయితే మేము చిట్టి తీసుకొని ఆ 1 నెల రోజులు కాలేదు. ఇంతలోనే పోలీస్ శాఖ వచ్చింది. రాత్రి మా మీద కన్నెర చేసింది. ప్రస్తుతం మనం సిపిఐ పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చాము. మన ఇంతకుముందు వెళ్ళి సిపిఎం, ఇది సిపిఐ వాళ్ళు. సుమారు 25,000 మంది నిరుపేద వాళ్ళు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగుతున్నారు. వీళ్ళ జీవన వృత్తి అంటే పక్కనే ఎనమాల మార్కెట్లో
మిర్చి తొడమలు తీసుకుంటూ జీవనం కొనసాగుతున్నారు. ఇక్కడ గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరు సుమారు 20,000 30,000 గిరిగిరి చిట్టెత్తుకొని ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. సో రాత్రి పోలీసులు ఒక్కసారిగా ముగ్గురు దాడి చేసి వీళ్ళ గుడిసెలను తొలగించడం జరిగింది. మందులో బాధితులు ఉన్నారు. అసలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ఒక్కసారి దాడి చేశారా చెప్పండి. గతంలో మీకు చెప్పారు వాళ్ళు? గతంలో మాకు వచ్చిర్రన్న వచ్చినా కూడా మేము అన్నాం మాకు గతంలో వచ్చినా కూడా మేము ఇక్కడ నుంచి కదలము. 2 సంవత్సరాల బట్టి గింప అంతా మేము సాఫ్ చేసుకున్నాము. మాకు ఇక్కడ జీవన కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారన్న. ఇప్పుడు కనుక మాకు చెప్పినా కూడా మేము ఎందుకు కదలాలి అంటే మేము నిరుపేదలం. ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం. గుడిసె వాసుల లెక్క ఇక్కడనే ఉంటాము. పోతే జైలుకు అత్తే భూమికి అని అన్నట్టుగా మేము ఇక్కడ ఉన్నాము. మాకు అయినా కూడా మీకు వార్నింగ్ ఇచ్చినా పోలేదంటే మాకు లేవు. అక్కడ ఊళ్ళల్లో ఇల్లు లేవు. మాకు ఆధార్ కార్డు తీసుకోరి. ఆధార్ కార్డు తీసుకొని తనిఖీ చేయరు. తనిఖీ చేసి మాకు అందరికీ మాకు గుడిసెలు ఇప్పియాలన్నని మేము పదే పోరాడుకుంటూ ఇక్కడ ఉన్నాం. అయినా కూడా మా మీద ఇట్లా దాడి చేసిరు. దాడి చేసినా కూడా నేను ఒకటే అంటానన్నా, మాకు నిరుపేదలం. మేము నిరుపేదలకు మాకు ఖచ్చితంగా గుడిసెలు కావాలి. ఉన్న దళితులకే పెట్టవద్దు, ఉన్నోనికే పెట్టాలని లేదు ఇక్కడ రూలు. మాకు లేని వాళ్ళం కాబట్టి మేము వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము. మా బాధలు, మా కష్టాలు, మా సుఖాలు అన్నీ మీరు ఆలోచించి మాకు ఇండ్లు ఇవ్వాలని మేము పదే బతిలాడినాము. ఆసాంలకు సుఖం కూలికి పోయినాము. నీళ్ళు లేక నిప్పు లేక కష్టపడి మనిషికి పైసలు వేసుకొని సుఖం ట్యాంకులు కట్టించుకున్నాము, బోర్ వేసుకున్నాము. అయినా కూడా మమ్మల్ని బాధలను అర్థం చేసుకొని మీరు తెరువుకు రారు, మీరు వేసుకోరని రైతులు సుఖం అన్నారు అని ఈరోజు మాకు తెలియకుండా వచ్చి మా గుడిసెలన్నీ మొత్తం కుప్పగూల్చినా కూడా మేము ఈ నుంచి వచ్చి కదలమన్నా. కాకపోతే మా కష్టాలు, మా బాధలు ప్లస్ వాళ్ళకు సుఖం వర్తించి మేము ఏదే చేయనో అది చేసుకొని మేము ఇక్కడనే ఉంటామన్నా. ఒకటమ్మా, ఇదంతా వచ్చేసి ఎస్ఆర్ఎస్ భూమి అంటే ప్రభుత్వ భూమి. మీరు వేసుకున్న ప్రభుత్వ భూమిలో మీరు వేసుకున్న తర్వాత కూడా పోలీసులు అన్న కారణం ఏంటి? పోలీసులు వచ్చే కారణం ఏంటంటే రైతులు మొత్తం కబ్జా చేయాలి. వీళ్ళ భూములు కబ్జా చేసి వీళ్ళని నిలదెంగాలి. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రకంగా ఎట్లా పోతారనే మమ్మల్ని కూలకు పిలిచి మా దగ్గర వాదనలు అన్ని పరిష్కారాన్ని గుంజుకొని మమ్మల్ని ఇట్లాంటి పరిస్థితి చేయాలి. వీళ్ళను అరే వీళ్ళు ఇట్లా పోయేటట్లేరు, వీళ్ళు బందోబస్తు చేసుకుంటారని మమ్మల్ని ప్రతి విషయంలో కెల్లగించి కూడా పోయినరు. వాళ్ళు కావాలని రైతులే చేసిరు అన్న. ఇది ప్రభుత్వం కాదు చేసింది, మాకు రైతులే చేసిరు. రైతులకు ఏ కండిషన్ కండియానో ఆ కండిషన్ కండించేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. చెప్పండమ్మా, రాత్రి ఎంతమంది వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, అసలు ఏం జరిగింది? 500 మంది వచ్చిండ్రు. 500 మంది వచ్చిండ్రు. లేని అన్నారు. అందులో వన్నోళ్ళను మీ సామాన్ పక్క పెట్టుకోవాలని చేసేదాకా కూడా ఇంటలేరు. మేము చస్తాం, మందులు సత్తాం అంటే ఎవరి కోసం చస్తారమ్మా? పెనాలు కాళ్ళ పడి సాపుకోండి. ఇది ఎవరి భూమి అనేసిండ్రు, ఎవరి జాగా అనేసిండ్రు అని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినా కానీ కాళ్ళ మీద తలకాయ పెట్టినా కానీ కాళ్ళతో అని అనుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేసి మమ్మల్ని వెళ్ళగొట్టిండ్రు. మేము ఎంత ఏడ్చినా కానీ ఎవరి భూమి అనేసిల్లమ్మా, ఇది ఎవరి జాగా, ఇది గవర్నమెంట్ భూమి అనుకునేసిల్లా, ఇది రైతుల భూమి, వాళ్ళు కలుపుకుంటారు, మీరు వెళ్ళిపోవాలి అని ఎవరి కోసానికి కానీ ఎడతాళ్ళమ్మంటే మాకు 2 లక్షల ఖర్చు వచ్చింది. మీరు 30 ఏళ్ళ బట్టి ఏం చేసిండ్రు సార్లు? అప్పుడే వాళ్ళు మమ్మల్ని వెళ్ళగొట్టి అయిపోతుంది కదా. మేము మా పైసలు ఖర్చు పెట్టుకొని మేము కరెంటు తీసుకున్నాం, మేము బోర్లు వేసుకున్నాం, మేము రోడ్లు తీసుకున్నాం, మేము జాగా పంచుకున్నాం. మేము ఎవరికి ₹1 ఇవ్వలే. మా కట్టారుతో మేమే పెట్టుకున్నాం, మేము వేసుకున్నాం. మేము పెద్ద రుచాలు మేము కుప్లింగ్తో సాఫ్ చేసుకొని మేము ఇక్కడ కట్టార్థం చేసుకొని తొడవలు తీసుకొని బతాను. సారు బాంచాను. రైతులు కూలీ తీసుకుపోయి వాళ్ళకు ఇంటి ఊళ్ళకు 200 ఇచ్చి మాకు 150 ఇచ్చి కూడా మాకు 150 ఇచ్చినా కానీ మేము బతుకుతాం అదే జీవగంజ అని అన్నారు. అన్నాక ఏం చేసిండ్రు సార్లు వాళ్ళు ఏం చేసిండ్రు? మీరు ఇచ్చిన కాడికే ఉండు అమ్మన్నారు. మీకు కేసీఆర్కి వెళ్తే రాకపోవు కానీ రేవంత్ రెడ్డికి వెళ్తే అత్తాయి, మీరు ఇంచి పోకుండా అని అన్నారు. ఈ 8 రోజున అడిగా వచ్చి మా పానాలు, మా ఇండ్ల పానాలు, మా పిల్లల పానాలు తీసినానికి అయిన్లు సార్ అన్న కానీ మా గుడిసెలు కూలగొట్టకుండా పోలే. అన్ని నష్టమైంది సారు. మాకు ఏదైనా మాకు న్యాయం జరగాలి, లేకుంటే మేము మందులు సత్తం ఈ పెనాలు కాదు కట్టకడ. నిధులు నియామకాలు ఈ 3 నినాదంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. 10 సంవత్సరాల కాల వ్యవధిలో మాకు న్యాయం జరగని చెప్పి ఉన్న నిరుపేద వారందరూ కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈసారి సిపిఐ మద్దతు కూడా పలికింది. ఈ నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా పోలీసులు మొత్తం మూకుమ్మడి దాడి చేశారు. సుమారు 2500 కుటుంబాలు రోడ్డు మీద నిలిచారు. మనకు విజువల్ చూసుకోవచ్చు, మన కళ్ళ ముందు కనుతున్నాయి. కనుచూపు మేర ఎక్కడ చూసినా మాత్రం మొత్తం ఈ గుడిసెలన్నీ కూలిపోయి ఉన్నాయి. రాత్రి 1 గంట సమయంలో పోలీసులు ఒక్కసారిగా వీరి మీద దాడులు చేసేది జరిగింది. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద పడ్డ కూడా ఎవరిని క్షమించలేకపోయారు. ఏదేమైనా మాత్రం ఈ పైడిపల్లి గ్రామ శివార్లు చూసుకుంటే మాత్రం సుమారు కెనాల్కు ఇరువైపులా అటు సిపిఎం ఇటు సిపిఐ ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో మాత్రం సుమారు 4000 గుడిసెలు వేసుకున్నారు నిరుపేదలు. ఈ నిరుపేదలు సుమారు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగుతారు. వీళ్ళ జీవన వృత్తి వచ్చేసి పంట పొలాల దగ్గర వెళ్ళి కూలి పని చేయడం, ఆ వచ్చిన డబ్బులతోటి వీళ్ళ జీవనం కొనసాగే నేపథ్యం. ఏదేమైనా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి, ఇంద్రమ ఇల్లులు మాకు వస్తాయి అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇల్లు వస్తాయో రాతలో కానీ ఉన్న ఇల్లు మాత్రం నీలమట్టైన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4S టీవీ, వరంగల్.